शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये अगजाननपद्मार्गं गजाननमहर्निशम् अनेकदन्तं भक्तानां एकदन्तमुपास्महे। गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुदेवो महेश्वरः गुरुसाक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः। ओं व्यासाय विष्णुरूपाय व्यासरूपाय विष्णवे नमो वै ब्रह्मनिधे वासिष्ठाय नमो नमः। सभाभ्यां सभापतिभ्यश्च वो नमो नमः। నేడు రెండో దినం మాఘపురాణం ప్రారంభం. దిలీప్ మహారాజు వేటకు బయలుదేరట. దిలీపునికి మహారాజు అనేక యజ్ఞయాగాదులు క్రతువులను అనుసరించి గొప్ప పుణ్యాత్ముడు. అతడు తన రాజ్యం నందు ప్రజలకు తండ్రి వలె అన్ని విధాలుగా కాపాడుచుండెను. ఒకనాడు భూపాలనకు వెటి నిమిత్తమై అడవికి పోవాలని కోరిక కలిగినది. మనసును కలిగిన కోరికను ఎట్టి వారికైనా నెరవేర్చడానికి సహజమే కదా. ఈ విధంగా దిలీప్ మహారాజు వేటకు పోయి నిశ్చయించి వేటకి కావలసిన సమస్త వస్తువులు సిద్ధం చేసి వేట దుస్తులు ధరించి సైన్య సమేతుడై వెడలిల్లాడు. దిలీపుడు వేటకు వెళ్ళిన అడవి క్రూర మృగాలతో నిండి ఉన్నది. ఆ క్రూర జంతువులు సమీపంలోన్న గ్రామాలపై పడి పశువులను మనుషులు చంపి నానా బీభత్సం చేయుచున్నవి. దిలీపుడు అడవిలో మాటు వేసి మృగములకు చంపుచుండెను. తన పరివారం కూడా మృగములు మట్టి పెట్టుచుండెరు. ఇలా కొన్ని రోజుల వరకు అడవి అందు నుండి అనేక క్రూర జంతువులు చంపారు. ఒకనాడికి మృగంపై బాణం వేసి ఆ బాణాన్ని తప్పించుకొని ఆ మృగం పారిపోయినది. దిలీపుడు పట్టుబిడవక దాన్ని వెంట పరిగెత్తాడు. ముందు మృగం, వెనక దిలీపుడు. అతని వెనక పరివారం పరుగుచుండును. ఆ మృగం ఒక కింకర అరణ్యంలో ప్రవేశించి అప్పటికే దిలీపుడు అలసిపోయి ఉన్నందున దాహించి నాలుక వెండిపోవచ్చున్నది. నీటి కొరకు పరివారం అంతా వెతుకుచుండగా అదృష్టం కొలది ఆ సమీపంలో ఒక సరస్సు కనిపించేది. దాన్ని చూసి సంతోషపడి దిలీపుడు సరస్సును సమీపించెను. ఆ సరస్సు అంతులేని తామర పువ్వులతో నిండి అతి మనోహరంగా ఉండెను. దిలీపుడు అతని పరివారం తృప్తి తీరి నీరు తాగును. ఘట్టమైన ఉన్న ఒక వటవృక్షం కింద అలసట తీర్చుకునిచుండగా దిలీపుడు వేటలో చెల్లాచెదరిగా తరిమి వేసిన పూలు, సింహాలు, అడవి పందులు మొదలైన జంతువులు కూడా ఆ సరస్సు వద్దకు వచ్చి చేరినవి. దిలీపుడు అతని పరివారం వాటిని చూసి గురిపెట్టి బాణములు వేసి చంపారు. దిలీపుడు సంతోషించి వాటి చర్మాలను వలిచి తన నగరమునకు బయలుదేరి వెళ్ళిపోయిచుండగా అటులా ఇంటి ముఖం పెట్టి వెలుచున్న సమయమున మార్గమున ఒక సద్బ్రాహ్మణుడు ఎదురయ్యను. ఆ బ్రాహ్మణుడు బ్రహ్మ తేజస్సు కలిగి ప్రకాశించుండెను. ఆ విప్రుని చూడగానే దిలీపుడు ఆగి నమస్కరించి చేతులు జోడించి నిలబడిచుండెను. ఆ బ్రాహ్మణుకు క్షుణ్ణముగా రాజును గాంచి ఇతను ముఖవర్చస్సు చూడగా గుణవంతుడి వలె ఉన్నాడు. ఇతనికి ఏదైనా ఉపకారం చేస్తే మంచిది అని మనసులో తలచి, మహారాజా, శుభకరమైన ఈ మాఘమాసంలో సరస్సులో దగ్గరలో ఉన్నావు, అందులో స్నానం చేయకుండా ఇంటికి పోచున్నావు. మాఘమాస మహత్యాన్ని మీకు తెలియదు అని ప్రశ్నించగా ఆ బ్రాహ్మణ మాటలకు దిలీపుడు ఆశ్చర్యపడి ఓ వృద్ధ బ్రాహ్మణుని చూసి, విప్రోత్తమ, అట్లు ప్రశ్నించితివేమి అని ఆశ్చర్యం పలుకును. పరమ పావనమైన మాఘమాసం కదా అని జ్ఞాపకం చేయుచున్న బ్రాహ్మణులకు పలుకును. చిత్తం స్వామి, నాకు గుర్తులేదు. రాజప్రసాదం ఉన్న పురోహితుడు చెప్పి ఉందురు. నేను మృగ వినోదమై వచ్చి అడవిలో కొంత దినముల వలన నాకు విశేషముగా జ్ఞాప్తి లేదు. కావున మాఘమాస మహత్యాన్ని నిర్వహింపవలసిందిగా ప్రార్థించును అని దిలీపుడు వేడుకును. ఆ బ్రాహ్మణుడు దిలీపుని దీవించి, రాజా, సూర్యవంశ గురువైన వశిష్ఠుల వారు అప్పుడప్పుడు మీ కాడకు వస్తుంటాడు కదా, అతని వలన మాఘమాస మహత్యాన్ని గురించి తెలుసుకునిమని ఆ మహాముని తెలియనిది ఏది లేదని
గాన అటులు చేయమని చెప్పి బ్రాహ్మణుడు తన దారిని తాను పోవును. దిలీపుడు వశిష్ఠునికి అడగబోవుట. దిలీపుడు తన పరివారంతో నగరము చేరును. పదే పదే బ్రాహ్మణుడు మాటలు జ్ఞాపకం తెచ్చుకొని ఎటుల్లో ఆ రాత్రి గడుపును. మరునాడు ప్రత్యేకాలం లేచి కాలకృత్యములు తీర్చుకొని మంచి ఉడువులు సకలాభరణలు ధరించి మంత్రి సామంతులతో వశిష్ఠుల వారి దర్శనముకై వారి ఆశ్రమంకు వెళ్ళును. ఆ సమయంలో వశిష్ఠుల వారు తపమనుసరించుకొనుచు శిష్యులు వేద పఠనము గావించుచున్నారు. దిలీపుడు ఆ దృశ్యం చూసి వారికి తపోభంగం కలగనీయరాదని కొంత తడువు ఏచుచుండును. దిలీప్ మహారాజుకు వశిష్ఠుల వారు గురుతుల్యులు, అందుచే గురుభక్తి మికుటమగు నుండును. మరికొంతసేపటికి వశిష్ఠులు తపస్సు నుండి లేచి రాజును కుశల ప్రశ్నలు అడిగి ఉచితాసనంపై కూర్చుని పెట్టి వచ్చును. రాజును కారణమేమనగా, దిలీపుడు వశిష్ఠుడితో, ఋషోత్తమ, తమవలన నేను అనేక రాజధర్మములు పురాణ ఇతిహాసములు విని సంతుష్టినైతిని. కానీ మాఘమాస మహత్యాన్ని కానీ ధర్మములు కానీ తెలియనందున ఈ విషయములు తమ నుండి తెలుసుకుని కోరి తమ వద్దకు వచ్చి తినగాన పరమ పావనమైన మంగళప్రదమైన మాఘమాస మహత్యాన్ని వివరించవలసిందిగా కోరుచున్నాను అనెను. అవును మహారాజా, నీవు కోరిన కోరిక సమంజసమైనది. మాఘమాసం యొక్క మహత్యం ప్రతి ఒక్కరు తెలుసుకొని తరించవలనని ఆవశ్యకం ఎంతైనా గలదు. మాఘమాస మహత్యం యొక్క వర్ణింప నాకు కూడా సాధ్యం కాదు. ఇతర దినంలో చెయ్యే క్రతువులు కాన యాగములు కానీ ఇవ్వనంత ఫలితం కేవలం మాఘమాసంలో చెయ్యే నది స్థానం గొప్ప ఫలితం కలుగునని, అటువంటి ఫలం నిచ్చే మాఘమాసం అన్ని విధాలుగా శుభప్రదమైనదని గాన ఈ మాఘమాసం నందుని చెయ్యి నది స్థానం మనుషులకు పుణ్యాత్మునగుచున్నాడు. అంతేకాదు మాఘం అన్ని విధాలుగా పుణ్యప్రదమైనది. అంతేకాక పుణ్యకార్యం వలన స్వర్గలోకాన్ని ప్రాప్తి తత్కాలికంగా కలుగునని, మాఘమాసంలో ప్రసాదించిన ఫలం వలన శాశ్వత స్వర్గలోక ప్రాప్తి కలుగునని, ఇంతకన్నా మహత్వం గలదని మరొకటి లేదు. ఇది 2వ అధ్యాయం సంపూర్ణం. స్వస్తి ప్రజాభ్యాం పరిపాలయంతం న్యాయేన మార్గేణ మయి మహిషా గోబ్రాహ్మణేషు సమస్తు నిత్యం సమస్తలోక సుగుణవంతు సమస్తలోక సుగుణవంతు సమస్తలోక సుగుణవంతు. సర్వం శ్రీ ఉమామేశ్వర పాదపద్మార్పణమస్తు. స్వస్తి.